ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వెయ్యిన్ని పొదులు ఊర్లోకి అయితే వచ్చున్నాం అనమాట. అసలు మన వెయ్యిన్ని పొదులు ఎప్పుడు కోద్దాము ఏంటి అనేది చూడడానికైతే మనం ఒక మనిషిని అయితే తీసుకొచ్చాము. సో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనం అయితే ఫైనల్గా ఒక ఇద్దరిని అయితే తీసుకొచ్చాం అనమాట. ఎప్పుడు కోయాలి ఏంది వరి అని చూపిద్దాం అనేసి అయితే. సో వీళ్ళిద్దరు కూడా రైతులే అనమాట. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం వరి కోసామంటే ఇబ్బంది లేకుండా వాళ్ళు వడ్లు కూడా మనకి మాట్లాడేస్తారు. సో వాళ్ళ తరపునే మనకు వచ్చి దళారులు కూడా వడ్లు కూడా కొనుక్కొని పోతారని చెప్పి వాళ్ళని అయితే తీసుకొచ్చి చూపించడం అయితే జరుగుతుంది. చెప్పలా మనం అయితే కడుతున్నాం ఇబ్బంది. ఇది కోసి వచ్చి అది మంది కాదు ఏడుకోండి. అది పచ్చగా మనకంటే వారం ఇది ఇడుపులేసా వీళ్ళైతే మనం మొత్తంగా అయితే చూపించేసాం అనమాట. వాళ్ళు మీరు విన్నారు కదా, ఇదైతే కోసేయచ్చు ఇంక ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ మనం ఆలోచించేది ఒకటి, ఈ గింజలు అయితే మనకి గోల్డ్ కలర్లో మొత్తం వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఇప్పుడు గడ్డి కూడా మనం కట్టుకోవాలి కాబట్టి దానికోసం కొద్దిగా ఆలోచిస్తున్నాము. ఈ పచ్చికర్ర ఉండడం వల్ల ఏమవుద్దంటే నీకు ఆ గెడ్డి వచ్చే బ్యాక్ సైడ్లో మ్యాక్సిమం నీకు వడ్లు పోయేదానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే మనం ఇదైతే ఆపదలుచుకున్నాము. కాకపోతే మన వడ్లు అయితే ఫుల్గా గోల్డ్ కలర్కి మారిపోయి ఉన్నాయి. అక్కడక్కడ మనకి గూళ్ళుగా కొన్ని దగ్గరలో మాత్రమే మనకైతే ఇంకా గింజ పచ్చగా ఉంది. కానీ నీకు ఆ గూళ్ళు ఉన్న దగ్గర అయితే ఎట్లా ఒకలా కవర్ చేసేసి అయితే మనం అయితే పొదులు కాబట్టి తీసుకొని పోతారు. ఎందుకంటే ప్రజెంట్ చాలా డిమాండ్ అయితే ఉంది కాబట్టి. సో దానికని మనమైతే ఇప్పుడైతే దాన్ని ఇంకా 2-3 డేస్లో మనం ఇప్పుడు బుధవారం కాబట్టి శుక్రవారం కానీ లేకపోతే ఆదివారం కానీ మనమైతే కోయాలని అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మన పక్కన వాళ్ళదైతే షుగర్ లెస్ కాబట్టి వాళ్ళైతే వడ్లు కోసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు వేసారు కాబట్టి అందులో వాళ్ళకి వేసిన 3వ కోట అప్పటికే నీకు 30 డేస్కే వేసిన 30 డేస్కే అదైతే నీకు తీయడం స్టార్ట్ అయింది కాబట్టి మనకంటే ముందు కోస్తున్నారు. సో దానికని వాళ్ళు కూడా 2.75-3 అవుతాయని అయితే అనుకుంటున్నారనమాట. సో ఏ విధంగా అవుతాయి ఏంటి అనేది మనం కూడా చూడాలన్నమాట. ఇప్పుడు మనం అంతా కేఎన్ఎంఏ తక్కువ అవుతుందని మనమైతే అనుకున్నాం. ఇప్పుడు కేఎన్ఎం కాదు, షుగర్ లెస్ కాదు, ఏది పడితే అది నీకు పెద్దగా దిగుబడి కూడా లేకుండా అయితే పోయిందన్నమాట. ఈసారి ఎందుకు పోయింది ఏంటి అంటే మనం వేసినప్పటి నుంచి ఫుల్గా వర్షం వచ్చింది. తర్వాత చూస్తే ఒక నెల రోజుల పాటు మంగు కూడా ఉన్నదానివల్ల ఎక్కడ చూసినా నీకు ఇదే సమస్యలో ఉంది కాబట్టి అందరు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారన్నమాట. సో ఈసారి మనం వెయ్యిన్ని పొదులు కూడా ఏ విధంగా అవుతాయి ఏంటి అనేది మనమైతే చూద్దాం అనమాట. సో వీళ్ళైతే మిషన్ వస్తూ ఉంది కాబట్టి షుగర్ లెస్ వాళ్ళు మనమైతే అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే 2.75 అయ్యేటప్పటికి ఏడొస్తుంది అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదైతే మనం ఎంతవరకు ఏమవుతుందని అయితే చూడాలన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్.